హాయ్ అండి. మేమైతే మా ఊర్లో జరిగిన ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసామండి. ఎంత రష్‌గా ఉందంటే మామూలుగా లేదనమాట. లైటింగ్ సెట్టింగు అంతా కూడా చాలా బావుందండి. ప్రతిసారి పెడతారు ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది. ఈసారైతే కొత్తగా ప్లాన్ చేశారనమాట. లండన్ బ్రిడ్జ్ అంటండి. ఈ లండన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలనిపించింది మాకు కూడాను. అందుకే ఫ్యామిలీ అంతా కలిసి ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసామండి. ఇంకా ఎలా ఉంటుందో ఏంటో లోపలికైతే వెళ్ళిపోయి చూసేద్దామండి. ఇక ఎంట్రీ టికెట్ వచ్చి రూ. 120 ఎంతో తీసుకున్నారండి. ఇక లోపలికైతే ఎంటర్ అయిపోతున్నామనమాట. మా సిస్టర్ అండి హాయ్ చెప్తుంది. ఇక్కడ స్టార్టింగ్ అనమాట. స్టెప్స్ పెట్టారు. ఇక్కడి నుంచి బ్రిడ్జి పైకెక్కాలండి. బ్రిడ్జి పైనుంచి మళ్ళీ లోపలికెళ్ళాలంట. బావుందండి. సిట్టింగ్ అది కూడా చాలా ఏశారనమాట. ఇక బ్రిడ్జి పైనుంచి చూస్తుంటే జనం చూడండి ఎట్లా ఉన్నారో. మామూలుగా లేరండి. చాలా కిటకిటలాడిపోతుందనమాట. చూడండి. ఎంత ఎలా ఉందో చూడండి అసలు రష్. ఇక లండన్ బ్రిడ్జ్ అయితే చూడండి. ఇంతవరకే చూపించగలను. ఇంతకన్నా చూపించలేమండి. ఎందుకంటే మనకి అంత పైకి కనిపించడం లేదనమాట. నాకు సాధ్యమైనంత వరకు చూపిస్తున్నాను. బ్రిడ్జ్ అయితే చూసేయండి. ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే సూపర్ ఉందండి. నిజంగా ఫారిన్‌లో అడుగుపెట్టినంత ఎక్సలెంట్‌గా అయితే సెట్టింగ్ చేశారండి. అసలు మామూలుగా లేదనమాట. వచ్చిన వాళ్ళందరూ సెల్ఫీలు తీసుకోవడంతోనే సరిపోతుందండి. ప్లేస్ కూడా అట్లనే ఉందనమాట. ఇక్కడ బావుంది, ఇక్కడ బావుందంటూ ప్రతి ఒక్కళ్ళు ఇంకా లోపలికి కూడా ఎంటర్ అవ్వట్లేదండి. ఇక్కడే స్టాప్ అయిపోయారు. సెల్ఫీలు తీసుకోవడమే సరిపోతుంది. ఇక మేము మాత్రం తక్కువ ఏంటండి, మేము కూడా ఫుల్‌గా సెల్ఫీలయితే తీసుకోవడంలో పడిపోయామనమాట. అసలిక్కడే ఆగిపోయారేంటి లోపలికెళ్దాం అంటున్నా సరే ఎవరు ఇనిపించుకోవటం లేదు. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు సెల్ఫీలు దిగడంతోనే సరిపోయిందండి. మామూలుగా లేదనమాట. అంత కళ్ళు చెదిరిపోయేలాగుంది. ఆహ్, సెట్టింగ్ కూడాను. ఇంకా సెల్ఫీలు తీసుకోవడంలో అయితే ఫుల్ బిజీ అయిపోయామండి. చూడండి. అసలు మామూలుగా ఎవ్వరు ఎక్కడికి కదలడం లేదనమాట. అంత అట్రాక్షన్‌గా ఉందండి. ఇంక అక్కడి నుంచి కొంచెం లోపలికి రాగానే ఇక్కడేవో ట్రీస్ పెట్టారండి. గోల్డ్ ట్రీసు, వైట్ ట్రీసు, పింక్ ట్రీసు, ఆరెంజ్ ట్రీస్ అని చెప్పి పెట్టారు. ఈ ట్రీస్‌ని కూడా వదలటం లేదండి. ట్రీస్ పట్టుకొని కూడా ఫుల్ సెల్ఫీలు తీసుకుంటున్నారనమాట. ఫోటోస్‌కిచ్చినంత ఇంపార్టెన్స్ ఎగ్జిబిషన్‌కి కూడా ఇవ్వరేమోనండి. అంతలా ఉన్నారు జనం. మేము కూడా తక్కువేం కాదండి. మేము కూడా సెల్ఫీలు తీసుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయామనమాట. మళ్ళీ ప్లేసెస్ దొరకవేమో అన్నట్టు మేము కూడా పోటాపోటీలుగా ఫోటోలయితే దిగేసామండి. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటే ఇంకా బావుందండి. సూపరుందనమాట. ఇదంతా చూడండి ఏవో మంచు కొండలున్నట్టు బ్యానర్స్‌తో సెట్టింగ్ చేశారు. చాలా బావుందండి. ఇదైతే అసలు మామూలుగా లేదనమాట. నిజంగా ఎంత కష్టపడి ఇంతలా సెట్టింగ్ చేశారో తెలీదు గానండి. కళ్ళు చెదిరిపోయేంత బాగా అయితే వేశారనమాట. ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ట్రై చేశారనమాట. అందుకే చాలా బావుందండి. జనం కూడా అలాగే వచ్చారండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు చూడండి. ఈ వీటి దగ్గర నిలబడి ఫోటోస్ దిగుతుంటేనే ఏదో తెలియనంత ఆనందం అండి. ఆ మంచు కొండల పక్కన ఉన్నట్టు అంత హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఇంకా అక్కడి నుంచి కొంచెం లోపలికొచ్చేటప్పటికి ఇదంతా షాపింగ్స్ అన్నమాట. ఇంకా ఏంటంటే మేమెప్పుడు ఎగ్జిబిషన్‌కొచ్చినా కూడా ఫస్ట్ షాపింగ్స్‌కైతే ఆహ్, ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెడతామన్నమాట. ఈసారి ఎందుకో మేము అస్సలు షాపింగ్‌లో కూడా అడుగు పెట్టలేదండి. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే ఇట్లా తీస్తున్నానే తప్ప మేము అస్సలు అడుగు పెట్టలేదనమాట. ఎప్పుడొచ్చినా కూడా మేము భారీగా కొనేస్తామండి ఎగ్జిబిషన్‌లోను. ఈసారి ఎందుకో మాకు కొనాలన్న ఇంట్రెస్ట్ అనిపించలేదనమాట. కొత్తగా ఏదన్నా ఎంజాయ్ చేద్దాం అనిపించింది. అందుకే ఈసారి మేము ఏమీ కూడా కొనలేదండి. కనీసం బొమ్మలు కూడా కొనాలని మాకు అనిపించలేదండి. కొంచెం ట్రెండీగా ఎంజాయ్ చేద్దాం అనిపించిందనమాట. అందుకని ఈ రింగ్స్, బాల్స్ ఉంటాయి కదండీ! వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడదామని చెప్పి ఇటు సైడ్ వచ్చేసామనమాట.
ఇక ఇక్కడైతే ఇవేవో గ్లాసులు పెట్టారనమాట. ఆ గ్లాసులన్నీ పడేస్తే టెడ్డీ బేర్ ఇస్తారంటండి. ఇక మా చెల్లి వాళ్ళ బాబయితే ఆడతానంటున్నాడు. సర్లే అని చెప్పి వాడికి ₹50కి 3 బాల్స్ ఇచ్చారు. ఫస్ట్ బాల్ ఏం చేయాలో తెలియలేదు వాడికి. గురి తప్పిపోయింది. ఇక రెండో బాల్‌కైతే మొత్తం గ్లాసులన్నీ ఏసేసాడండి. ఇక మూడో బాల్ కొంచెం జాగ్రత్తగా ఎయిరా అంటున్నాము. పాపం గురి తప్పిందండి. టేక్ ఇట్ ఈజీ. దానికి ఎక్కువ వరీ అవ్వకూడదని చెప్పాము. పాపం సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చేసాక రింగ్స్ ఆడతానంటున్నాడండి. దాని పక్కనే ఉందనమాట. సర్లే అని చెప్పి ఒక ₹50 పెట్టి రింగ్స్ తీసుకుంటే వాళ్ళేమో 10 రింగ్స్ ఇచ్చారండి. 10 రింగ్స్ కూడా దేంట్లో ఏస్తే అది గిఫ్ట్ ఇస్తారంట. వాడినైతే ఏదో ఒక దాంట్లో ఏసేయరా అంటున్నాము. కానీ వాడు ఇనిపించుకోవడం లేదు. అక్కడ మనీ కట్ట ఒకటి పెట్టారు. ఆ మనీ కట్ట మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. వద్దురా ఏదో ఒక దాని మీద ఎయ్యిరా అంటుంటే, కానీ పాపం వాడికేది అవ్వలేదు. రింగ్స్ అన్నీ వేస్ట్‌గానే ఎళ్ళిపోయినియి. ఫీల్ అవ్వకూడదురా అని చెప్పాము. వాడికేదో చిన్న సోప్ బాక్స్ అయితే వచ్చిందండి ఈ రింగ్ ఆటలోను. వాళ్ళు కూడా అంత తెలివి తక్కువగా ఏం పెట్టరండి. వాళ్ళకి కూడా ఏదో టెక్నిక్ ఉంటుంది. అంత తేలిగ్గా పడ్డవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారండి. ఏదో జస్ట్ ఎంజాయ్. ఎక్కువ హోప్స్ అనేవి పెట్టుకోకూడదు. జస్ట్ ఎంజాయ్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ పెట్టాం అంతవరకే. దేన్ని కూడా ఆశించకూడదండి. ఇక చివరికైతే వాడికి ఒక సోప్ బాక్స్ వచ్చిందండి. అలా కొంచెం ఎదురుకొచ్చేటప్పటికి ఇక్కడ బాల్స్ ఆడేదుందనమాట. ఇక్కడైతే ఫుల్ జనమున్నారండి. మేమైతే చాలా సేపు వెయిట్ చేసాము. ఏదేమైనా సరే ఆడదాము అని చెప్పి. ఇక అందరూ ఒక్కొక్కళ్ళు చొప్పున ఖాళీ అయిపోతున్నారనమాట. ఇక మొత్తం ఈ టేబుల్స్ అన్నీ మా ఫ్యామిలీ కబ్జా చేసేసామండి. మొత్తం ఒక 6 మంది ఆడుతున్నామనమాట. మనిషికొచ్చి ₹50. ₹50కి కూడా 6 బాల్స్ ఇస్తున్నారండి. ఇక సరే అని చెప్పి మేమందరము కూడా 300 పెట్టి బాల్స్ తీసుకున్నామనమాట. ఒక్కొక్కళ్ళం 6 బాల్స్. అందరూ కూడా ఆడుతున్నారు. జాగ్రత్తగా వేసుకుంటున్నారు. నేనేంటంటే కొంచెం ఇదిగా ఆడదాము. ఏదేమైనా సరే ఎక్కడైనా ఏదో ఒకటి సాధిద్దాము అని నంబర్స్ కౌంట్ చేసి మరి బాల్స్ అయితే వదులుతున్నాను. తీరా అంతా బానే ఉంది. కొంచెం డిఫరెంట్‌గా నంబర్ పడితే బావుండనుకున్నాము. తీరా ఏమీ లేదండి. 16థ్ నంబరో ఎంతో వచ్చింది అన్నీ కౌంట్ చేస్తేని. ఏ గళ్ళో ఏ బాలేస్తామో అక్కడ నంబర్స్ ఉంటాయన్నమాట. ఆ నంబర్స్ అన్నీ కౌంట్ చేసి టోటల్ రౌండ్ ఫిగర్‌కి అక్కడ ఏ గిఫ్ట్ ఉంటుందో ఆ నంబర్‌కి ఆ గిఫ్ట్ ఇస్తారండి. నాకైతే 16 నంబర్ వచ్చింది. చిన్న బాక్స్ అయితే ఇచ్చారండి. ఉసూరుమనిపించింది. ఇంకా అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. అన్ని ఫుడ్డే ఉంటదండి ఇక్కడ ఐటము. ఈ ఫుడ్ ఐటెమ్ దగ్గరైతే నిలబడ్డాము. ఇదేమో పొటాటో రింగ్స్ అంటండి. ఇక్కడ కూడా తీసుకుందాము అని నిలబడితే ఫుల్ జనమండి. వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారంట. నెక్స్ట్ రౌండ్‌కి మాకు టికెట్ వస్తదంట. టికెట్ తీసుకోవాలంట. వద్దులే అని చెప్పి అక్కడే నుంచున్నాము. దీని పక్కనే డ్రాగన్ ట్రైన్ ఉందనమాట. డ్రాగన్ ట్రైన్‌కి టికెట్ తీసుకుందామంటే అక్కడ కూడా ఫుల్ జనమున్నారు. తమ్ముడైతే టికెట్స్ తీసుకురావడానికెళ్ళాడు ట్రైన్ కోసం. సర్లే అని ఇక్కడ నుంచున్నాము. అవి చూస్తుంటేనేమో తినాలనిపించటం లేదండి. చూస్తూ తినాలంటే చాలా కష్టమండి. అవి చూస్తా ఉంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాకైతే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. ఆ పక్కన నుంచున్న వాళ్ళందరూ కూడా టికెట్స్ తీసుకొని వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడున్నవన్నీ ఏసి ఫ్రై చేసి ఇవ్వాలండి. అందుకని వాళ్ళందరూ వెయిటింగు. ఇక మాకైతే టికెట్స్ వచ్చినియనమాట. సరే అని చెప్పి మేము ఫాస్ట్‌గా డ్రాగన్ ట్రైన్‌కి అయితే ఎక్కామనమాట. మా బుడ్డదానికి ఇది కావాలంట. అందుకని చెప్పి మేము ఈ డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కామండి. ఎందుకంటే ఇది తప్ప ఇంకా ఏది కూడా దాన్ని ఎక్కించలేము. కష్టంగా ఉంటుంది. ఇదైతే కొంచెం ఈజీ అనిపించిందనమాట. అదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నాకైతే మాత్రం కొంచెం భయమేస్తుంది. ఇది కూడా కొంచెం స్పీడప్‌లోనే తిరుగుతది. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. అది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడ వదిలేస్తదో పడిపోతదేమో అని నేనన్నా టెన్షన్ పడుతున్నాను గానీ, అదైతే అస్సలు టెన్షన్ పడటం లేదండి. అంత ఎంజాయ్ చేస్తుందనమాట. కొంచెం ఎక్కువ వంపులు తిరుగుతాయండి. వంపులు తిరిగే చోట నాకైతే భయమనిపించింది. అది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిందండి. 2 టైమ్స్ ఎక్కిందండి ఈ డ్రాగన్ ట్రైను. అంత ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక మా వాళ్ళు పొటాటో రింగ్స్ అయితే మొత్తానికి లైన్‌లో నుంచొని తీసుకున్నారు. ఇక మా బుడ్డదైతే చూడండి ఈ పొటాటో రింగ్స్ అయితే ఎంత ఇష్టంగా తినేస్తుందో. స్పైసీగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇదిగా తినేస్తుందనమాట. నాకైతే అవి చూడగానే అస్సలు తినబుద్ధి కాలేదండి. వీళ్ళు మాత్రం దాని మీద మైనీస్ కూడా ఏశారు. అయినా సరే తినేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచయితే కొంచెం ఎదరకొచ్చేసామనమాట. ఎదరకొచ్చేటప్పటికి ఇక్కడ బజ్జీలు,
అప్పడాలు ఉన్నాయన్నమాట. చూసారా ఈ బండంతా కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారోనండి. ఇవన్నీ నేను ఆర్టిఫిషియల్ మిర్చి ఏమో అనుకున్నాను. తీరా దగ్గరికెళ్ళి పట్టుకొని చూస్తే ఇవి ఒరిజినల్ మిర్చీస్ అండి. ఇన్ని ఒరిజినల్ మిర్చీస్ కొని ఇలా దండలాగొచ్చి బండికి డెకరేషన్ చేశారు చూడండి. నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలండి. చాలా బావుందనమాట చూడ్డానికి. అసలు ఆ గ్రీనిష్‌గా అది తింటం ఎలా ఉన్న ఆ బండి డెకరేషన్ చూసేటప్పటికే చాలా ఇదిగా అనిపించిందనమాట. ఇక ఇక్కడ కూడా లైనున్నారండి. ఈ లైన్‌లో నుంచిని మా చెల్లి ఎలాగో ఒకలాగా మొత్తానికి అప్పడం అయితే తీసుకొచ్చేసిందండి. తీరా ఈ అప్పడం తీసుకొచ్చాక ఇంట్లో వేయించుకునే వడియం లాగానే ఉందండి. కాకపోతే ఇది బాగా పెద్ద సైజులో ఉందనమాట. సేమ్ వడియం టేస్టేనండి. దానిపైన ఏదో కారప్పొడి కారంగా చల్లారు. ఇంకా 60 రూపీస్ పెట్టి కొందండి ఈ అప్పడము. ఇంక తప్పదు కదా అని చెప్పేసి తలకో ముక్కయితే తినేసామండి. ఇంక తిన్నాక ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోదామని చెప్పి ఇక బయటకైతే ఎడిట్ అయిపోయామనమాట. బయటికి ఎడిట్ అయిపోయాక ఇంటికెళ్ళి వండుకోవాలి అంటే మా వల్ల కాదు అనిపించి ఆలోచించుకుంటా ఉన్నాము. ఈలోపు ఫుడ్ అండ్ ఫన్ అని చెప్పి ఇక్కడ దారిలో ఒక హోటల్ ఉంది అని చెప్పారు. సరేలే అక్కడికెళ్ళి చూద్దాము అని చెప్పి వచ్చామనమాట. ఇప్పటికే 10:30 అయిందండి టైం అయితేని. ఇక ఈ టైంలో ఏముంటాయి హోటల్స్ ఊర్లో అయితే ఈ టయానికి అసలు హోటల్స్ ఉండవండి. ఇది మంచి సీజను టైం కాబట్టి ఈ టైం వరకు ఈ హోటల్ అయితే రన్ అవుతుందనమాట. ఇది కూడా కొత్తగా పెట్టినట్టున్నారండి. మాకైతే ఇప్పటి వరకు ఎప్పుడు తెలీదు. ఇక్కడ ఇంత స్పెషల్ హోటల్ ఉందని. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట మేము చూడడము, ఇనడం కూడా. సర్లే అని చెప్పి వచ్చాము. లోపలికొచ్చాము. ఇక లోపలైతే చాలా బావుందండి. హోటల్ అయితే చూడ్డానికి చాలా బావుంది. మంచి మంచి డెకరేషను ఊరిలో ఉండే ఒక ఆహ్, ఒక పర్యావరణం, వాతావరణంలాగా ఎంత బాగా అలంకరించారోనండి ముగ్గులతోనూ. అట్లా చాలా డెకరేటివ్‌గా అలంకరణ అయితే చేశారనమాట. చాలా బావుందనిపించింది. ఇక మా వాళ్ళకైతే పాపం ఆకలేసేస్తున్నాయి. ఏలాడిపోతున్నారు. కానీ తీరా ఇక్కడికొచ్చాక ఇక్కడ కూడా ఫుల్లు జనమున్నారండి. ఎందుకంటే అక్కడ ఎగ్జిబిషన్‌లో ఉన్న జనమందరూ కూడా ఇక్కడికొచ్చారనమాట. ఇక ఇదైతే జైలుమండి అంటండి. ఈ జైలుమండి ట్రైన్ రెస్టారెంట్ అనేది ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ఇనడం. ఇది ట్రైన్ రెస్టారెంట్ అండ్ జైలుమండి అంటండి. ఇదిగో చూడండి ఇక్కడ లోపల లాక్ చేసేస్తారనమాట డోరు. లాక్ చేస్తే లోపల కూర్చొని తినడమేనండి. ఇవన్నీ నేను హైదరాబాద్‌లో చూసాను. జైలుమండీలు, ట్రైన్ రెస్టారెంట్‌లు. కానీ ఇప్పుడు ఊళ్ళో కూడా పెట్టారంటే చాలా ఆశ్చర్యమేసిందనమాట. ఇక ఈ లోపలికెళ్ళేటప్పటికి చూడండి జనం ఫుల్లు. అసలెక్కడ ఖాళీ లేదనమాట. మాకైతే విపరీతమైన ఆకలేసేస్తుంది. పిల్లలతో ఒకటున్నాము. కానీ చూస్తే ఎక్కడ టేబుల్స్ ఖాళీ లేవండి. ఇక తీరా లోపల ఒకాయన పాపం అన్నారు, "ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేయండి మేడం. మేము ఏదో ఒక టేబుల్ అయితే ఖాళీ చేసి ఇస్తాము" అన్నారు. ఇక బయటకొచ్చయితే ఇక్కడ జైల్లాగా పెట్టారనమాట. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేసాము. అందరం ఫోటోలవి దిగి ఈలోపైతే లోపల ఖాళీ అయిందండి. రండి అని పిలిచారనమాట. ఇక లోపలికైతే వచ్చేసి టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఇక్కడ అంతా బావుందండి. ఇక టేబుల్‌కి కూడా ఊర్ల పేర్లు పెట్టారు. అరకొచ్చాము, హైదరాబాదొచ్చాము అలా ఒక్కొక్క టేబుల్‌కి ఒక్కొక్క పేరనమాట. మాకైతే అరకు అని చెప్పి వచ్చిందండి. అరకు వచ్చామనమాట మేము తినటానికి. అలా ఫీలయి తినాలండి. ఇక చాలా బావుంది. హోటలయితే పర్వాలేదు. బావుందనిపించింది. ఇప్పటికే 11 అయిపోయింది. ఈ టయానికి ఊళ్ళో హోటల్స్ అంటే నిజంగా చాలా గ్రేట్ అండి. మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక పిల్లలైతే చికెన్ సూపు ఆర్డర్ ఇచ్చారు. అదైతే వచ్చేసింది తింటున్నారు. ఇక మాకైతే ఫుడ్ రావాలి. ఆ ఫుడ్ కూడా ట్రైన్ మీద వస్తుందనమాట. అంటే ఇది ట్రైను హోటల్ అండి. ఆ! ట్రైన్ హోటలు. అంటే ట్రైన్ మీద ఫుడ్ సప్లై అవుతుంది. ఇదొక చిన్న ఫన్నీ అనమాట. బావుంటుంది కదండీ! ఇలా హైదరాబాద్‌లో చాలా సార్లు పిల్లలు ఎళ్దామనేవారు. కానీ మేమెప్పుడూ ఎళ్ళలేదు. ఇక్కడికైతే వచ్చామనమాట. ఇక ట్రైన్ మీద మా ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇక ట్రైన్ అయితే బ్యాక్‌కెళ్ళిపోతుంది. మేము ఆర్డర్ చేసిందేమో పన్నీర్ బిర్యానీ అండి. వాళ్ళిచ్చిందేమో కాజు బిర్యానీ ఇచ్చారనమాట. అదేంటండి మేము చెప్పింది రాలేదు అని అడిగితే, "సారీ మేడం బై మిస్టేక్ జరిగిపోయిందన్నారు." ఇంకా చేసేదేమీ లేదండి. కాజు బిర్యానీ ఎంత ఆయిలీగా ఉంది. సర్లే ఈ టయానికి ఫుడ్ దొరకడమే గ్రేట్ అని చెప్పి తప్పదు అని ఇంక అడ్జస్ట్ అయిపోయామనమాట. వాళ్ళతో గొడవెందుకని. అప్పటికే 11:30 అయిపోయిందండి. ఈ టైంలో ఫుడ్ దొరకడమే గ్రేట్ కదా! ఇంక అందుకే ఏమనలేదండి. అలా అని మనకు పన్నీర్ బిర్యానీ రేట్ ఎయరు కదండీ! కాజు రేటే కట్టించుకున్నారు.
ఇక ఫుడ్డయితే తినేసి ఇంటికి బయలుదేరొచ్చేసామండి. ఇక ఇంటికొచ్చాక మేము సంపాదించుకొచ్చిన గిఫ్ట్‌లన్నీ కూడా అమ్మ చేతిలో పెడుతున్నామనమాట. ఇవన్నీ కూడా మేము ఒక 600 ఖర్చు పెట్టుండుంటామండి. కాకపోతే మేము ఎంజాయ్ చేసాం. ఆ ఎంజాయ్‌కి వచ్చిన జ్ఞాపకాలివి. అందరం సరదాగా నవ్వుకున్నామండి. మరి మీకెలా అనిపించిందండి ఈ వీడియో? బావుందా? మెయిన్ ఈ గిఫ్ట్‌లు బావున్నాయా అండి? మరి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓకే అండి. బాయ్ బాయ్.